హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ 7th వీడియో జనరల్ స్టడీస్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2021 గురించి ప్రత్యేకంగా రూపొందించిన జనరల్ స్టడీస్ బిట్స్ ఇవి. దీంట్లో మొత్తం మీకు వెయిటేజ్ వచ్చేసి 45 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ నుంచి, అదేవిధంగా మిగతా 20 వచ్చేసి జనరల్ నాలెడ్జ్, హిస్టరీ, పాలిటీ, అదేవిధంగా జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, ఈ అన్నిటి నుంచి మిగతా మార్క్స్ అనేది ఉంటాయి. సో లాస్ట్ పెట్టిన వీడియోకి హైయెస్ట్ మార్క్స్ 40 మార్క్స్ అని చెప్పి కింద కమెంట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఈ వీడియోకి కూడా మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు క్వశ్చన్ చదువుతాను, దానికి ఆన్సర్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు ఆప్షన్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆప్షన్ చూసి ఆన్సర్ ఏదో ఒకటి గెస్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అలా వచ్చిన మార్క్స్ కూడా నార్మలైజేషన్లో పోతాయి. సో ఎంతవరకు క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ తెలుసు అనేది మీరు చూసుకోండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా సరే నేను చెప్పిన తర్వాత ఆన్సర్ మీకు ఓకే అది నాకు తెలుసు అనుకుంటే కూడా దాన్ని పాజిటివ్ కిందనే వేసుకోండి. అంటే అది కూడా మీకు వచ్చిన మార్క్ కిందనే వేసుకొని లాస్ట్లో మీకు ఎన్ని కరెక్ట్ వచ్చాయి, అదేవిధంగా ఎన్ని రాంగ్ పోయాయి కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు టైం వేస్ట్ కాకుండా అతి తక్కువ టైంలోనే ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ రాణి లక్ష్మీబాయి? ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రాణి లక్ష్మీబాయి యొక్క అసలైన పేరు. సో ఆన్సర్ వచ్చేసి మణికర్ణిక. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, జింజీ ఫోర్ట్ వాజ్ కాల్డ్. జింజీ ఫోర్ట్ని ఏమని పిలిచేవారు? ఇంకొక పేరేంటి? దాన్ని యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు పిలిచేవారు ఆ పేరుతో. సో ఆ జింజీ ఫోర్ట్ని ఏమని పిలిచేవారు? సో ఆన్సర్ వచ్చేసి ట్రాయ్ ఆఫ్ ది ఈస్ట్. థర్డ్ క్వశ్చన్, ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రాణి కి వావ్ ఈజ్ లొకేటెడ్ ఎట్. సో యునెస్కో వారసత్వ సంపద అయిన రాణి కి వావ్ అనే ప్రదేశము ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి పతాన్, గుజరాత్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డమన్ డయ్యూ యొక్క క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ సిటీ ఏంటి? ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో ఈ డామన్ డయ్యూ యొక్క క్యాపిటల్ సిటీ పేరు ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి డామన్. ఫిఫ్త్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్స్ అనేది నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వలేదండి. సో దీంట్లో 50% ఏమో మొత్తం 1998 నుంచి 2018 వరకు జరిగిన గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఆర్ఆర్బికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి 50% వెయిటేజ్ తీసుకున్నాను. మిగతా 50% అనేది ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని వాళ్ళు సైన్స్ నుంచి అడిగిన ఒక్కొక్క సెట్లో 1-2 క్వశ్చన్లే వచ్చినాయి సైన్స్ నుంచి. సో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారో బేరీజు వేసుకుని అటువంటి క్వశ్చన్స్ నేనే రెడీ చేయడం, ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచి రెడీ చేసి మీకు ఇస్తున్నాను. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా వీటిని నోట్స్ రాసుకోవడానికి కూడా ప్రయత్నించండి. మీకు చివరికి వెళ్ళేపాటికి సైన్స్ మొత్తం సబ్జెక్ట్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియోస్ నుంచి. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, గోండ్వానా ఫాసిల్ పార్క్ ఎక్కడ ఉంది? సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, గోండ్వానా ఫాసిల్ పార్క్ ఇది ఏ ప్రదేశంలో ఉంది? సో ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్. మీకు ఆ పార్క్ పేరు తెలుగులో కూడా రాసి చూపిస్తాను, గోండ్వానా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, bending of light at the boundary between two mediums is the effect of. సో ఏదైనా సరే రెండు మీడియంల మధ్యలో, సపోజ్కి ఇక్కడ నుంచి లైట్ మీరు అనేది వదిలేరనుకుందాం, ఇది ఎయిర్ అనుకుందాం, ఎయిర్లో నుంచి వదులుతున్నారు. సో ఇది ఎక్కడికి వదులుతున్నారు? వాటర్లోకి వదులుతున్నారు అనుకుందాం. ఈ లైట్ని వాటర్లోకి వెళ్తుంది. సో వెళ్తున్నప్పుడు ఈ లైట్ అనేది ఈ రెండు మీడియంల బౌండరీ వద్ద బెండ్ అయి వెళ్తుంది. సో ఆ బెండ్ అవ్వడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ రీజన్ అంటే ఆ కాంతి యొక్క ఏ ధర్మం వల్ల ఆ రెండు మీడియంల మధ్య ఆ లైట్ అనేది బెండ్ అవుతుంది అంటున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి రిఫ్రాక్షన్, వక్రీభవనం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, డాష్ ఈజ్ ద ఫెయిర్లీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీకి ఈ క్రింది వానిలో మంచి కండక్టర్ ఏది అంటే వాహకం ఏది అని చెప్పేసి మీకు అడుగుతున్నాడు. సో
సో చాలా రకాలు ఉన్నాయి. కింద ఆప్షన్స్లో అయితే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇది ఎప్పటిది 2003లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కింద వచ్చేసి ఆప్షన్లో గ్రాఫైట్ ఉంది. సో గ్రాఫైట్ అనేది ఎలక్ట్రిసిటీకి మంచి కండక్టర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, రైస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్. సో రైస్ తినడం వల్ల హ్యూమన్ బాడీలో ఏవి ఉత్పత్తి అవుతాయి, సో అంటే ఏవి అందుతాయి, ఏ పోషక పదార్థాలు అందుతాయి అని చెప్పేసి కింద ఆప్షన్స్. ఆప్షన్ ఏ ప్రోటీన్స్, ఆప్షన్ బి విటమిన్స్, ఆప్షన్ సి అత్యధికంగా ఏది అందుతాయి అని చెప్పేసి. ఏవి అన్నా అందుతాయి కానీ అత్యధికంగా ఏది అందుతాయి రైస్ తినడం వల్ల? సో ఆన్సర్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. 9th క్వశ్చన్, హైపోథాలమస్ గ్లాండ్, హైపోథాలమస్ గ్రంథి. హైపోథాలమస్ గ్రంథి మానవునిలో ఏ ప్రదేశంలో ఉంటుంది? సో ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్. 10th క్వశ్చన్, ద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టార్. ఇది నేను రీసెంట్గా వార్తల్లో ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఈ బిట్టు తీసుకున్నాను. ద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టార్ నెయ్మర్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? నెయ్మర్ ఆయన పేరు, ఫుట్బాల్ ప్లేయర్, ఈయన ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. సో ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? సో ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్. నెక్స్ట్ 11వది, అంజలి భగవత్. అంజలి భగవత్ ఈజ్ ద ప్రొఫెషనల్ ఇండియన్ డాష్ అని ఇచ్చారు మనకి. సో ఆప్షన్ కింద హాకీ ప్లేయర్, అదేవిధంగా క్రికెట్ ప్లేయర్, ఈ విధంగా ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షూటర్. అంజలి భగవత్ షూటర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ద టర్మ్ యజుర్ ఇన్ యజుర్వేద మీన్స్. సో యజుర్వేదం అని తెలుసు మనకి, వేదాలలో ఒక వేదం ఇది. యజుర్వేదంలో ఈ యజుర్ అంటే ఏంటి? సో దీనికి మీనింగ్ ఏంటి అని చెప్పేసి కింద ఆప్షన్ ఇచ్చాడు. సో యజుర్ అంటే సాక్రిఫైస్, త్యాగం అని అర్థం. నెక్స్ట్ 13th క్వశ్చన్, వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్. సో వెయిట్, మూన్ పైన ఏదైనా ఒక వస్తువు యొక్క వెయిట్ ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో 1/6 ఆఫ్ ఎర్త్, అంటే భూమి పైన ఎంత వెయిట్ అయితే ఉంటారో ఆ వెయిట్లో 1/6 వంతు వెయిట్ చంద్రుడి పైన ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, ద యాంగిల్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్స్ అప్లైడ్ వెన్ నో వర్క్ ఈజ్ డన్. సో ఏదైనా ఒక వస్తువు పైన మీరు బలం ప్రయోగించినప్పుడు, ఫోర్స్ ప్రయోగించినప్పుడు ఆ వస్తువులో జరిగిన స్థానభ్రంశానికి, అదేవిధంగా ఆ వస్తువు పైన ప్రయోగించిన బలానికి మధ్య కోణం ఎంత? ఎప్పుడు? అక్కడ ఎటువంటి పని జరగనప్పుడు. సో కోణం ఏ విధంగా ఉంటుందంటే 90 degreesలో ఉంటుంది ఈ విధంగా. సో ఇది సపోజ్కి ఏదైనా ఒక వస్తువు అనుకుందాం, ఇది దీనిపైన ఉపయోగించే ఫోర్స్ అనుకుందాం. సో వస్తువు ఇక్కడ ఉంది. సో ఈ ఫోర్స్ అనేది ఈ విధంగా ప్రయోగించబడింది. సో ఆ వస్తువులో ఎటువంటి చలనం లేదు, ఎందుకంటే వర్క్ ఏమీ జరగలేదు. సో స్థానభ్రంశం కూడా అప్పుడు ఏమవుతుంది? 0 అవుతుంది. 0 అన్నప్పుడు ఆ ఫోర్స్కి, ఆ డిస్ప్లేస్మెంట్స్కి కోణం ఎలా ఉంటుంది? 90 degrees ఉంటుంది. సో ఇది మీకు ఎన్సీఆర్టీ బుక్లోనే దొరుకుతాయి ఇటువంటి క్వశ్చన్స్కి. మీరు ఏదైనా స్టాండర్డ్ బుక్ తీసుకున్నట్టయితే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికే అవకాశం ఉండదు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, బట్ నేను చూస్తే యాంత్రిక శాస్త్రం అనే సబ్జెక్టులో డైరెక్ట్ బిట్ ఇది. ఏదైనా ఒక బాహ్యంగా ఒక బలాన్ని ఒక వస్తువు పైన ప్రయోగించినప్పుడు ఆ వస్తువులో కలిగే స్థానభ్రంశానికి మరియు ఆ వస్తువు పైన ప్రయోగించిన బలానికి మధ్య కోణం ఎంత? ఎప్పుడు? అక్కడ ఏమీ పని జరగనప్పుడు అని క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. అదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా దింపేశాడు. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఏ బాడీ రోలింగ్ డౌన్ ఆన్ ఏ హిల్ హ్యాస్ డాష్ ఎనర్జీ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏదైనా ఒక కొండ ప్రాంతం నుంచి, ఏటవాలుగా జారుతున్న ఒక కొండవాళ్ళ నుంచి ఒక వస్తువు దొర్లుతూ పడుతుంది అనుకుందాం.
సో రోలింగ్ డౌన్ అన్నాడు, దొర్లుతుంది, జారుతుంది కాదు, చూడండి అది జారుడు బండనే, అంటే ఆ హిల్ అనేది జారుడు ప్రదేశంలో ఉంది, అంటే జారే విధంగా ఉంది, కానీ వస్తువు అనేది జారడం లేదు, రోలింగ్ అవుతుంది. రోలింగ్ అంటే దొర్లుతూ వస్తుంది. సో దొర్లుతూ రావడం వల్ల ఆ వస్తువు కలిగి ఉండే శక్తి ఎటువంటి శక్తిని కలిగి ఉంటుంది? స్థితి శక్తి, గతి శక్తి, సంథింగ్ సంథింగ్ అని కింద ఆప్షన్స్ ఇస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రెండు కలిగి ఉంటుంది. బోత్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి మరియు గతి శక్తి రెండింటిని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్. నాన్ రియాక్టివ్ గ్యాసెస్ ఏ గ్రూప్లో ఉంటాయి? ఇన్ విచ్ గ్రూప్ కంటైన్స్ నాన్ రియాక్టివ్ గ్యాసెస్? సో ఆన్సర్ వచ్చేసి గ్రూప్ 18. అండ్ 17th క్వశ్చన్. సోడియం హైడ్రాక్సైడ్ రియాక్టెడ్ విత్ అండ్ ఫార్మ్డ్ టేబుల్ సాల్ట్. సో చూడండి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ NaOH అనేది దేనితో చర్య జరిపి అది టేబుల్ సాల్ట్ని ఏర్పరుస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో NaOH అనేది సోడియం హైడ్రాక్సైడ్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో చర్య నుండి టేబుల్ సాల్ట్ని ఏర్పరుస్తుంది. ఇది కరెక్ట్ మనకి ప్యాసివ్లో చెప్పుకోవాలంటే. క్వశ్చన్ ఏమని అడిగాడు? NaOH అనేది దేనితో చర్య జరిపి NaClని ఏర్పరుస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 57 బిలాంగ్స్ టు. సో 57వ అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య కలిగిన మూలకం అనేది ఏ బ్లాక్లో ఉంటుంది అని అడిగాడు. సో ఏ బ్లాక్లో ఉంటుంది అంటే ఆన్సర్ వచ్చేసి డి బ్లాక్. మీరు పీరియాడిక్ టేబుల్ చూసుకోండి, దాంట్లో మీకు డి బ్లాక్లో 57 నెంబర్కి సంబంధించిన మూలకం అనేది ఉంటుంది. లాంథనమ్ దాని పేరు. నెక్స్ట్ 19th క్వశ్చన్. బేకింగ్ పౌడర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్. సో బేకింగ్ పౌడర్ అనేది వేటి యొక్క మిశ్రమం అని చెప్పేసి మీకు క్వశ్చన్లో అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ టార్టారిక్ యాసిడ్. ఈ రెండిటి యొక్క మిశ్రమమే బేకింగ్ సోడా. నెక్స్ట్ 20వ క్వశ్చన్. ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్లాంట్స్ డ్యూ టు వెన్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ సన్లైట్స్. సో ఒక ప్లాంట్ ఏదైనా తీసుకుందాం, సపోజ్కి సన్ఫ్లవర్ ప్లాంటే తీసుకోండి. అది సన్ వైపు అంటే సూర్యుడి వైపు వంగినప్పుడు దాంట్లో ఆ ప్లాంట్లో ఎటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి ఆక్సిన్స్. నెక్స్ట్ 21st క్వశ్చన్. సౌండ్ వేవ్స్ విత్ ఫ్రీక్వెన్సీస్ బిలో ద ఆడిబుల్ రేంజ్ ఆర్ కాల్డ్. సో వినదగిన దానికంటే తక్కువ పౌనపున్యం కలిగిన సౌండ్ అంటే ధ్వని తరంగాలను ఏమని అంటారు? సో క్వశ్చన్ వచ్చేసి వినదగిన దానికంటే తక్కువ పౌనపున్యం కలిగిన ధ్వని తరంగాలను ఏమని అంటారు? సో ఆన్సర్ వచ్చేసి ఇన్ఫ్రాసోనిక్. సో 22nd క్వశ్చన్. 5 to 8% ఆఫ్ అసెటిక్ యాసిడ్లో 5 నుంచి 8% ఏమని అంటారు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. సో అసెటిక్ యాసిడ్ యొక్క 5 to 8% రేంజ్ని ఏమని పిలుస్తారు అంటే వెనిగర్. నెక్స్ట్ 23 క్వశ్చన్. కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా. సో కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా అడిగాడు. సో కరెక్ట్ ఫార్ములా ఏంటి? CaOH2. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్స్ వాజ్ క్లాసిఫైడ్ బై. సో పరమాణు సంఖ్యల ఆధారంగా మూలకాలను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మోస్లే. నెక్స్ట్ 25th క్వశ్చన్. హాలోజన్స్ ఏ గ్రూప్లో ఉంటాయి? సో హాలోజన్లు
హాలోజన్స్ ఏ గ్రూప్లో పొందుపరచబడ్డాయి? సో ఆన్సర్ వచ్చేసి 17th గ్రూప్. నెక్స్ట్ 26th క్వశ్చన్. సో ఇప్పటివరకు జరిగిన అన్నీ మీకు సైన్స్ నుంచి కూడా చాలా వరకు మటుకు కవర్ అయినాయి చూడండి. సో 26th క్వశ్చన్ 25 అయినా 26 అయినా. సో 26th ఇప్పుడు మిస్ చేసుకుంటున్నాను. సో 26th క్వశ్చన్ లాస్ట్లో చెప్తాను, నోట్స్లో రాసాను ఆ క్వశ్చన్ అనేది. సో 27th క్వశ్చన్ చూడండి. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ O2 యొక్క మాలిక్యులర్ ద్రవ్యరాశి ఎంత? సో మీకు ఆల్రెడీ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి కెమిస్ట్రీ గురించి మోల్ మాస్లు అని చెప్పేసి ఒక పీడిఎఫ్ కూడా ఇచ్చాము. అండ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్తో పాటు ఈ మోల్స్కి సంబంధించిన 4-5 క్వశ్చన్లు కూడా ప్రీవియస్ వచ్చినాయి కూడా ఇచ్చాము. తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి మీరు దాంట్లో క్లారిఫైగా చూసుకోండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు టైం పడుతుంది. సో మాలిక్యులర్ మాస్ యొక్క O2 యొక్క మాలిక్యులర్ మాస్ వచ్చేసి 32. 28th క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటి అంటే హీట్కి సంబంధించి, అంటే ఏదైనా ఒక 2 మూలకాలు చర్యని ఉంది వేడిని విడుదల చేసినప్పుడు ఆ చర్యని ఏమంటారని చెప్పేసి క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్ అనేది నేను రాయలేదనుకుంటా, మిస్ చేశాను. అది నేనే ఎన్సీఆర్టీ బుక్స్లో చూసి రెడీ చేశాను. సో ఈ క్వశ్చన్ అనేది ఏంటి అంటే ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు, 2 సమ్మేళనాల మధ్య చర్య జరిగినప్పుడు, సో హీట్ అనేది రిలీజ్ అయితే, వేడి రిలీజ్ అయితే ఆ చర్యని ఏమంటారు, ఆ రియాక్షన్ని ఏమంటారు అంటే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటారు. నెక్స్ట్ 28th క్వశ్చన్. 1 kWh is equal to how many joules? 1 kWh is equal to how many joules? సో ఆన్సర్ వచ్చేసి మీకు 36 lakhs joules. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎన్సీఆర్టీ బుక్లోదే తీసాను ఇది. నెక్స్ట్ 29th క్వశ్చన్. సో ఏదైనా మన ఇళ్లలో కరెంటు వైర్లు ఉంటాయి. సో ఆ వైర్లకి పీవీసీతో పైన కోటింగ్ చేస్తారు. సో ఎందుకు కోటింగ్ చేస్తారు? ఆ పీవీసీతో ఎందుకు వైర్ల మధ్య ఒకదానికి ఒకటి కనెక్ట్ కాకుండా పీవీసీ పైపులతో కోటింగ్ చేయబడుతుంది అని చెప్పేసి కింద ఇచ్చారు కొన్ని ఆప్షన్స్. దాంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ కాకుండా. 30th క్వశ్చన్. బైఫోకల్ లెన్సెస్ ఆర్ యూజ్డ్ బై పీపుల్ సఫరింగ్ ఫ్రమ్. వినాభ్యంతర కటకాలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో బైఫోకల్ లెన్సెస్ అంటారు. సో ఇవి ఏ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ కళ్ళజోడులు అనేది వాడతారు, ఈ లెన్సెస్ అనేది యూజ్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి మయోపియా. మీకు ఒకవేళ నెక్స్ట్ రేపొద్దున ఎగ్జామినేషన్లో ఇదే క్వశ్చన్ వచ్చి కింద ఆప్షన్స్లో మయోపియా లేకపోతే హైపర్ మెట్రోపియా ఉన్నా సరే దానికి కూడా మీరు ఆన్సర్ పెట్టవచ్చు. హైపర్ మెట్రోపియా ఆర్ మయోపియా. నెక్స్ట్ 31st. ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభలో ఉండదగిన గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 552. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత అని కాదు, ఉండదగిన గరిష్ట సభ్యుల సంఖ్య 32. When iron is burnt in the air, dash is formed. సో ఐరన్ని గాలిలో మండించినప్పుడు ఏం ఏర్పడుతుంది అనేది క్వశ్చన్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఫెర్రిక్ ఆక్సైడ్, Fe2O3 దాని ఫార్ములా. ఐరన్ని గాలిలో మండించినప్పుడు ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ అమోనియా ద వాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్. సో అమోనియా యొక్క ఫార్ములా NH3. సో ఈ NH3లో N యొక్క అంటే ఈ నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? వ్యాలెన్సీ ఏ విధంగా కనుక్కోవాలో కూడా ఆల్రెడీ ఒక PDF రెడీ చేసి ఇచ్చాను మెటీరియల్లో మీకు. సో ఆన్సర్ వచ్చేసి
N యొక్క వ్యాలెన్సీ వచ్చేసి 3. 34th క్వశ్చన్. ఈ మోల్స్కి సంబంధించి వ్యాలెన్స్కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒక వీడియో అనేది చేశాను. అది మీరు ఫ్రీగానే చూడొచ్చు, ప్లేలిస్ట్లో ఉంటుంది, లేకపోతే వీడియో సెర్చ్లో చూడండి, ఏఎన్ఆర్ ట్యూటోరియల్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ అని క్లిక్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది వస్తుంది. 34th క్వశ్చన్. సో ఏషియన్ గేమ్ ఫెడరేషన్, ఏజిఎఫ్ అంటారు దీన్ని, ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్. ఈ ఏషియన్ గేమ్స్ యొక్క ఫెడరేషన్ యొక్క మోటో ఏంటి అని చెప్పేసి క్వశ్చన్. సో ఇది స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్. దీన్ని రిఫర్ చేసింది కూడా మన పండిత్ నెహ్రూ గారే. సో దాని మోటో వచ్చేసి ఎవర్ ఆన్వర్డ్. నెక్స్ట్ 35th క్వశ్చన్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సో ఆన్సర్ వచ్చేసి 1984. నెక్స్ట్ 36th క్వశ్చన్. ఐశ్వర్య ఆయిల్ ఫీల్డ్, ఇది ఒక ఆయిల్కి సంబంధించిన ఒక ప్రసిద్ధ గని క్షేత్రం అనుకోవచ్చు. సో ఈ ఐశ్వర్య ఆయిల్ ఫీల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఈ ఐశ్వర్య ఆయిల్ ఫీల్డ్ అనేది ఎక్కడుంది అంటే రాజస్థాన్. నెక్స్ట్ 37th క్వశ్చన్. సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు. సౌండ్ అనేది దేని వల్ల ఏర్పడుతుంది అని చెప్పేసి మీ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి వైబ్రేషన్. ఎన్సీఆర్టీ బుక్లోనే ఉంది, ఇది కూడా మామూలు బుక్లో ఉందో లేదో నాకు తెలియదు. ఇటువంటి క్వశ్చన్సే వస్తాయి గ్రూప్ డీలో. మీరు గ్రూప్ డి కదా, 10th క్వాలిఫికేషనే కదా, చాలా ఈజీగా వస్తాయి కదా అని చెప్పేస్తే మీ ఇష్టం అది. ఎందుకంటే ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఎప్పుడో 1998 క్వశ్చన్స్ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? దాంట్లో కూడా బాగా ఇంపార్టెంట్ డెప్త్కి వెళ్ళిన క్వశ్చన్లు ఇస్తున్నాను మీకు, పైన క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. అయితే 1998లో జరిగిన ఫస్ట్ అప్పుడు గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి 2018లో జరిగిన గ్రూప్ డి ఎగ్జామినేషన్కి చాలా తేడా వచ్చింది. పేపర్ క్వాంటిటీలో కూడా తేడా వచ్చింది, దాని యొక్క వెయిటేజ్లో కూడా తేడా వచ్చింది, దాని యొక్క స్ట్రెంత్లో కూడా తేడా వచ్చింది. క్వశ్చన్స్ ఆ విధంగా ఇస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎన్టీపీసీ పేపర్ కంటే గ్రూప్ డి పేపరే హార్డ్గా ఉంటుంది. ఎన్టీపీసీ ఏమో డిగ్రీ ఇంటర్ వాళ్ళు రాసేది, గ్రూప్ డి ఏమో 10th వాళ్ళు రాసేది. కానీ గ్రూప్ డి పేపరే కొద్దిగా మీరు చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ పేపర్ ఒకటి, గ్రూప్ డి పేపర్ తెచ్చి పెట్టుకోండి. గ్రూప్ డి పేపరే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది, అది కూడా చాలా డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు సైన్స్ని. నెక్స్ట్ 38th క్వశ్చన్. సో డాష్ ఈజ్ ప్రాబబ్లీ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్. సో యానిమల్స్ వర్గీకరణ మనకి బయాలజీలో వస్తుంది క్వశ్చన్ ఇది. సో యానిమల్స్లో చాలా లార్జ్ గ్రూప్ ఏది, అతి పెద్ద గ్రూప్ ఏది? మనం వర్గీకరణలో చదువుకున్నాం. సో మీకు ఆన్సర్ వచ్చేసి ఆర్థ్రోపోడా. నెక్స్ట్ 39th క్వశ్చన్. ద రిగ్వేద కంటైన్స్ హౌ మెనీ శ్లోకాస్? సో ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు పొందుపరచబడ్డాయి? సో ఆన్సర్ వచ్చేసి 1028. నెక్స్ట్ 40వ క్వశ్చన్. క్వీన్ మాయాదేవి గేవ్ బర్త్ టు గౌతమ బుద్ధ అండర్ ద డాష్ ట్రీ. సో గౌతమ బుద్ధుడు ఏ వృక్షం కింద జన్మించాడు? ఇది కూడా మనకి మామూలు బుక్లలో కూడా కనబడే క్వశ్చన్ ఇది. సో ఏ వృక్షం కింద జన్మించాడు? సాల్ వృక్షం, సాల్ ట్రీ. దీంట్లో ఇంకొక క్వశ్చన్ బిట్ కూడా కవర్ అవుతుంది. గౌతమ బుద్ధ యొక్క మదర్ పేరు ఏంటి అని చెప్పేసి మాయాదేవి. నెక్స్ట్ 41 క్వశ్చన్. ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. సో ఎప్పుడు జిఎస్టీ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు అంటే జూలై 2017. అండ్ 42nd క్వశ్చన్. ఇన్ CO2 కార్బన్ డైఆక్సైడ్లో సి అదేవిధంగా O2 యొక్క రేషియో ఎంత? మాస్ పరంగా, మాస్ అంటే దాని ద్రవ్యరాశి పరంగా దాని యొక్క రేషియోస్ ఎంత? ఇది కూడా వీడియోలో అంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. దాని వెయిట్లు మాస్ పరంగా దాని వెయిట్ యొక్క రేషియోస్ ఏ విధంగా కనుక్కోవాలని. సో ఆన్సర్ వచ్చేసి 3:8. నెక్స్ట్ 43 క్వశ్చన్. కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను నేను. అంటే రీసెంట్ అంటే 2019, 20, 21 మూడింటిని కలిపి మింగిల్గా ఇచ్చాను.
సో వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ ఫోకస్డ్ అపాన్ బై కృషి కర్మన్ అవార్డ్? కృషి కర్మన్ అవార్డ్ అనేది అగ్రికల్చర్ ఫీల్డ్లో దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ప్రొడక్షన్ పైన, అంటే ఉత్పత్తి సామర్థ్యం పైన ఈ కృషి కర్మన్ అవార్డ్ అనేది ఆ ఉత్పత్తి సామర్థ్యం దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, what is the estimated GDP growth rate of India for 2019 to 2020 according to Central Statistical Office CSO? So answer is 5%. ఇది 5%, ఇదేమో ప్రొడక్షన్ ఉత్పత్తి. నెక్స్ట్ 45th question. చాప్చర్కట్ ఈజ్ ఏ పాపులర్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? సో ఆన్సర్ వచ్చేసి మిజోరాం. సో ఇది ఈ రోజుకి సంబంధించి 45 వెయిటేజ్. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కింద కమెంట్ సెక్షన్ తెలియజేయండి. 30 మార్కుల కంటే ఎక్కువగా వచ్చినాయంటే మీరు బాగున్నట్టే, బాగా చదువుతున్నట్టే. ఇంకా మీ స్టెమినాని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించండి. 30 కంటే తక్కువ వస్తే మాత్రం మీరు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీరు ఇక్కడ బేరీజ్ వేసుకోవచ్చు. నేను ఆన్లైన్ టెస్ట్లు ఎన్నో పెట్టాను యాప్లో, చాలా 30 వరకు టెస్టులు పెట్టాను గ్రూప్ డి మీద కూడా. కాకపోతే టెస్ట్లు రాసి ప్లస్ ఇలా లైవ్లో కూడా ఆన్సర్ చేస్తే మీకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లస్ దానికి సంబంధించి కొద్దిగా ఆ క్వశ్చన్కి సంబంధించి కొద్దిగా డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా నేను వీడియోస్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ నచ్చిన వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి, అంతకుముందు వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా మన మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఉంటే, ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే, మంచి మెటీరియల్ మీకు అందుబాటులో ఉంచాము. ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మొత్తం గ్రూప్ డి బేస్డ్గా తయారు చేసింది. అదేవిధంగా ఎన్టీ CBT2 కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీంట్లో మీకు మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఒక బుక్ ఉంటుంది, 200 పేజీల బుక్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. మొత్తం మెటీరియల్ మీకు బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు మీడియంలో. సో మీకు 200 పేజీల బుక్ ఉంటుంది, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది. అదేవిధంగా రీజనింగ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకు మ్యాథ్స్ రీజనింగ్ నుంచి ప్రీవియస్ ఇయర్ చదువుకుంటే సరిపోతుంది. సైన్స్ మాత్రం అలా కాదు, సైన్స్ అయితే NCERT బుక్స్ చదవాల్సిందే. మ్యాథ్స్ రీజనింగ్ ఎవరైతే బాగా డల్ ఉన్నారో, ఇంత బుక్లు చేయలేకపోతున్నారో వాళ్ళకి మంచి అవకాశం. ప్రీవియస్ ఉన్న క్వశ్చన్స్ అన్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఈ బుక్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి, లేకపోతే మొబైల్ అయితే మొబైల్లో చేసుకోండి. అవి మాత్రం పర్ఫెక్ట్గా బీ ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతే మీకు 100% మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 140కి పైన ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. 30 ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు. మీకు యాప్ లింకు ప్లస్ యాప్కి ఎలా హ్యాండిల్ చేయాలనే వీడియో అన్నీ మేమే పంపిస్తాం మీ వాట్సాప్కి. అదేవిధంగా 20 ఆఫ్లైన్ టెస్టులు రాసుకోవచ్చు. 4000 ప్లస్ ప్రీవియస్ జనరల్ నాలెడ్జ్ బిట్స్, అందాక చెప్పినట్లు మీకు ఇప్పుడు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇటువంటి బిట్స్ 4000 బిట్స్ మొత్తం మీకు అందుబాటులో ఉంటాయి ఆ పీడిఎఫ్లలో. అండ్ దీంతో పాటుగా 100 అబోవ్ జీకే టాపిక్స్ ఉంటాయి. అంటే సపోజ్కి మనకి UNO ఉంటే అదొక PDF ఉంటుంది. అదేవిధంగా డేట్స్ ఉంటే దానికి ఒక PDF ఉంటుంది. అదేవిధంగా సైనిక ప్రదర్శనలు ఉంటాయా, ఇతర దేశాలతో ఇండియా పాల్గొన్న సైనిక ప్రదర్శనలు ఉంటాయి, వాటి గురించి ఈ విధంగా జీకేకి సంబంధించి 100కి పైగా మీకు జీకే టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం వచ్చేసి మీకు ఇది 500 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పే చేసుకోవాలనుకుంటే ఫోన్పే నెంబర్ ఇది, గూగుల్ పే నెంబర్ కూడా ఇదే, సేమ్ ఈ 2 నెంబర్లు ఒకటే. మీరు పేమెంట్ దేనికైనా చేసుకోవచ్చు. చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే మీకు వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వాట్సాప్కి రావడం జరుగుతుంది. అండ్ ఇంకా వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు కానీ, అదేవిధంగా ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.